హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజాదళం టీవీ. నేను మీ జర్నలిస్ట్ సుధాకర్. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి దగ్గరికి మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మన ప్రజాదళం టీవీ తరపున. సమాజంలో ఉన్న వివిధ సమస్యల గురించి, మరి సమాజంలో ఉన్న వివిధ కులాల గురించి కూడా అవగాహనతో ఎంతో స్టడీ చేసి వాళ్ళ సమస్యలని ప్రభుత్వాలకు వివిధ నివేదిక రూపంలో మరి ప్రభుత్వానికి అందజేస్తున్న మన సార్ లంకా వెంకటేశ్వర గారికి నమస్తే చెప్తూ సార్. నమస్తే సార్. అలాగే మీరు ఇప్పటివరకు మా ప్రేక్షకుల గురించి ఒకసారి పరిచయం చేసుకోండి సార్. మీరు నా పేరు లంకా వెంకటేశ్వర్లు అండి. మా స్వగ్రామం వచ్చి కైకలూరు దగ్గర కలిదిండి తర్వాత ఏలూరు రావడం, వచ్చాక హాస్టల్ వార్డెన్గా, సబ్ రిజిస్ట్రార్గా, జిల్లా రిజిస్ట్రార్గా, డిఐజీగా, రిజిస్ట్రేషన్ శాఖలో డిఐజీగా పనిచేసి మొత్తం 30 సంవత్సరాల సర్వీస్ తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్లో రిటైర్ అవ్వడం జరిగింది. అయితే స్థిరపడింది మాత్రం ఏలూరులో ఉండటం వల్ల ఏలూరు పరిసరాలతో ఉన్నటువంటి అనుబంధం కూడా చాలా ఎక్కువగానే నడిచిందని చెప్పి అనుకోవాలి. అయితే ఈ క్రమంలోనే అంటే నేను 10వ తరగతి వరకే మా ఊరు కలిదిండిలో చదువుకోవడం, ఆ తర్వాత నాకుండే ఆర్థిక కారణాల వల్ల అది తర్వాత చదువు ముందుకు కొనసాగకపోవడం, ప్రైవేట్గా డిగ్రీ కట్టి పాస్ అవ్వటం, తర్వాత హాస్టల్ వార్డెన్ అయిన తర్వాత మళ్ళీ ఎంఏ కంప్లీట్ చేసి ఎంఏలో వచ్చిన మార్కులను బట్టి మళ్ళీ ఎంఫిల్ చేసి ఎంఫిల్ తర్వాత తెలుగు యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి చేయడం, ఇవన్నీ కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామంగా భావిస్తూ ఉంటాం సార్. అదేవిధంగా మీరు మామూలుగా స్టడీ పరంగా చాలా ఉన్నత స్థాయి విద్య చదువుకున్నారు. మరి ఈ సామాజిక అంశాలపైన కూడా మీరు చాలా అనేక పుస్తకాలు రాసినట్టు నేను విన్నాను సార్. అవి ఒకసారి మన ప్రేక్షకుల గురించి చెప్పండి సార్. నేను నిడదవోలు సబ్ రిజిస్ట్రార్గా, కానువోలు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసే క్రమంలో డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ప్రముఖ సాహితీవేత్త, వారి సహకారంతో నేను చదువుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు, నేను రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివే పరిస్థితి లేకపోవడం వల్ల అలా జరిగింది. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారితో కలిసిన తర్వాత ఆకాశం నేలపాలైంది అనేటువంటి ఒక కవిత హైకు సంపుటిని 2002లో ప్రచురించడం జరిగింది. తర్వాత ఎంఏ పాస్ అయిన తర్వాత ఎంఫిల్ అనేది మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేయడం జరిగింది. అది సమకాలీన కవిత్వంలో ప్రతీకలు, భావచిత్రాలు, అంటే కవిత్వ నిర్మాణాంశాల మీద ఎంఫిల్ చేయడం జరిగింది. అంటే సింబల్స్ అండ్ ఇమేజెస్ ఇన్ కంటెంపరీ మోడర్న్ తెలుగు పోయిటరీ. ఎప్పుడైతే ఎంఫిల్ అయ్యిందో పిహెచ్డి చేయడం కోసం ప్రయత్నించి తెలుగు యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి చేశాను. ఆధునిక సాహిత్యంలో వృత్తి చైతన్యం, అంటే ఒక మాటగా చెప్పాలంటే సాహిత్యంలో కుల వృత్తుల ప్రతిఫలనం మీద పిహెచ్డి చేయడం జరిగింది. దానికి తెలుగు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం, అది కూడా పుస్తకంగా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంత ఉద్యోగ జీవితంలో ఉన్నా దాంతోపాటు సమాంతరంగా నిరంతరం ముఖ్యంగా బీసీ ఉద్యమాల్లో కలిసి ప్రయాణం చేయడం వల్ల అనేకమైన సమస్యల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడటం, అంతర్గతమైనటువంటి ప్రజాస్వామ్యం గురించి, అలాగా బీసీలు రాజ్యాధికారం అందుకోవడం చేయాలంటే అది ప్రభుత్వం నుంచి ఎలాంటి పోరాటం చేయాలి ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా ఉద్యోగ జీవితంలో మొదలైన దగ్గర నుంచే నాకు నడుస్తూ ఉండటం వల్ల బీసీ ఎంబీసీల మధ్య అంతర్గత అనైక్యత అని చెప్పి ఒక పుస్తకం కూడా దాని మీద ప్రచురించడం జరిగింది. ఇవన్నీ ఇప్పటికీ 6 పుస్తకాలు. తర్వాత చరిత్ర అధ్యయనం మీద మెకంజీ కైఫియతులు పశ్చిమ గోదావరి అని చెప్పి అది కూడా ఒక పుస్తకంగా వేయడం జరిగింది. మొత్తం ఇప్పటికి ఒక 5 పుస్తకాలు వచ్చినాయి. ఈ బహుశా ఒక 2-3 నెలల్లో ఏలూరు జిల్లా సాహిత్య చరిత్ర కూడా అతి త్వరలోనే అది ఆవిష్కృతం కాబోతుంది. అది కూడా త్వరలోనే ఏలూరు ప్రజలకి పరిచయం కాబోతుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల గురించి, అలాగే సంచార జాతుల గురించి, ఎంబీసీల గురించి మీరు అనేక రకాలుగా నివేదికలు తీసుకొని వాళ్ళ సమస్యల గురించి తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. బీసీలో పడుతున్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి మీద మీకు అవగాహన పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి అసలు ఇప్పుడున్న పరిస్థితికి, గతంలో ఉన్న పరిస్థితికి ఏమైనా చేంజ్ వచ్చిందా, మార్పు వస్తుందా ఒకసారి వివరించండి. పూర్వం బీసీ ఉద్యమాలు చేయడం కోసం జీవితాన్ని పణంగా పెట్టినటువంటి బీసీ నాయకులు గతంలో ఉండేవాళ్ళు. ముఖ్యంగా సాంబశివరావు గారు, ఇంక ఇలాంటి ప్రముఖులు, లచ్చన్న గారు. తర్వాత చెప్పాలంటే ఒక దశంతా కూడా బీసీలు రాజ్యాధికారం అందుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు, దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు
సందేహాలు వీటి మీద సిద్ధాంత చర్చ బాగా జరిగేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి సొంత ఎజెండా వచ్చేసింది. ఒక మాటగా చెప్పాలంటే బీసీ సమస్యల్ని రాజకీయ పార్టీలు కబ్జా చేసేసినాయి. ముఖ్యంగా ప్రతి కుల సంఘం కూడా ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా తయారైపోవడంతో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది. అంటే బీసీల అస్తిత్వ చైతన్యాన్ని నిలబెట్టడం అనేది బీసీ నాయకులకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోవడం జరగడం వల్ల ఇది జరుగుతున్న సమస్య. ఇప్పుడున్నటువంటి ఒక మాట మాత్రం చెప్పొచ్చు, ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారానికి అందుకునేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు బీసీలది. ఎందుకంటే సమాజంలో సగం పైగా జనాభా అంతా బీసీలే. మనం ఎప్పుడూ అనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో చూసుకున్నా 2.5 కోట్ల మంది బీసీ జనాభా ఉన్నారు. 2.5 కోట్ల మంది బీసీలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఎందుకు వాళ్ళ అస్తిత్వ చైతన్యం దెబ్బతింటుందంటే ప్రధానంగా చెప్పొచ్చేది రాజకీయ పార్టీలు కబ్జా చేయడమే. ఆ మేరకు వీళ్ళ సొంత ఎజెండాలతో వాళ్ళ సొంత స్వలాభాలతో వెళ్ళిపోవడం జరిగింది. గతంలో వచ్చేటప్పటికి సిద్ధాంత చర్చ జరిగేది, బీసీల ఐక్యత కోసం పోరాటం జరిగేది, బీసీలకి అంతర్గతంగా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను సరి చేసుకోవడం కోసం కూడా చర్చ జరిగేది. ఇందాక మీరు సంచార జాతుల గురించి మాట్లాడారు. ఎంత చెప్పుకున్నా ఎంత చర్చ చేసినా సంచార జాతులు మొత్తం కూడా బీసీలు ఒక గ్రూపులోకి వచ్చే వరకు సంచార జాతులకు న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఏ గ్రూపులో ఉన్నా ఇప్పటికే దాదాపు అంతరించే స్థాయికి దిగజారిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు నిజంగా చూసుకున్నట్టయితే సంచారం చాలా వరకు నశించిపోయినాయి. ఇప్పటికే సంచార కులాలు నశించిపోయినాయి. ఆ పేర్లు తెలుస్తూనే చాలా బాధేస్తూ ఉంటుంది. ఈ సమాజంలో ఎంతో సర్వీస్ చేసి సేవలు చేసి ఇవాళ సమాజ చైతన్యానికి కారణమైనటువంటి సంచార కులాలు నిర్వీర్యమైపోయి హాహాకారాలు చేస్తూ అంతరించిపోవడం అనేది ఇవాళ సమాజం చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి సంచార జాతులకు వచ్చినప్పుడు. అలాగా బీసీల విషయంలో కూడా చెప్పాలంటే రాజ్యాధికారానికి అందుకునేటువంటి ఒక అవకాశం ఉండి కూడా అంతర్గతంగా వీళ్ళకు ఉండేటువంటి లోపాలు కొంత కారణం కావచ్చు, రాజకీయ పార్టీల ప్రభావం కావచ్చు, ఈ సమాజంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కావచ్చు, వాళ్ళ అవకాశాలు లేకపోతే వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళకుండే సమస్యలు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితిని బట్టి బీసీలు కూడా ఐక్యతను పొందడం అనేది చాలా చాలా కష్టంగా కనిపిస్తాం. బీసీలు ఐక్యత చెందకపోవడం అంటే పూర్తి స్థాయిలో ఐక్యతగా రాకపోవడానికి కారణంగా ప్రభుత్వాలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఏమైనా కుట్ర చేసే అవకాశం ఉంటుందా? ఏ పరిస్థితుల్లో కూడా ఇవాళ ఏదైతే పాలక పార్టీలు అనుకుంటున్నామో మనం, పాలక పార్టీలు లేక ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా అగ్రవర్ణాలు. అది తెలుగుదేశమా లేకపోతే వైసీపీనా జనసేన బీజేపీనా ఏదైనా చెప్పండి. సహజంగా బీసీలు అందరూ ఐక్యమయ్యి మనం అనుకున్న 2.5 కోట్ల మంది బీసీలు ఒకటైపోయి వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి ప్రయాణం చేస్తే ఇంకా రాజకీయాలు చేయడానికి వాళ్ళకేముంది? అంచేత ఖచ్చితంగా బీసీల ఐక్యత అనేది వాళ్ళు అంగీకరించలేరు మానసికంగా. ఇది నిరంతరం మనకు కనిపిస్తున్నటువంటి. అదే సార్, మరి బీసీ సంఘాల నాయకులు ఉన్నారు కదా, బీసీ సంఘ నాయకులు, వివిధ సంఘ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంఘ నాయకులు ఉన్నారు. మరి ఆ సంఘ నాయకులు దగ్గర అంటే వాళ్ళ దగ్గర లోపాలు లేవంటారు, వాళ్ళ ఐక్యత తీసుకురావడానికి? ఇందాక మనం మాట్లాడుకున్నాం, బీసీ నాయకుల్లో సిద్ధాంత చర్చతో అదే చెప్తున్నాను. బీసీ సంఘాల పేరుతో వాళ్ళ అవసరాల కోసం బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత బీసీ సంఘాలు మర్చిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే సిద్ధాంత చర్చ ఒక మార్క్స్ను చదివి, ఒక అంబేద్కర్ని చదివి, ఒక పూలేని చదివి, లేకపోతే ఒక నారాయణ గురువుని చదివి ఇలాగా ఎవరైతే బీసీ సంఘాల్లోకి వచ్చినారో వాళ్ళు సిద్ధాంతం కారణంగా ఆగిపోతున్నారు. ఆ క్రమంలో పనిచేస్తున్నారు. అలా పనిచేసేవాళ్ళు తగ్గిపోయిన తర్వాత కొత్త జనరేషన్ బీసీల నుంచి ఆ స్థాయికి అందుకున్న వాళ్ళు కనిపించట్లా. ఏ మాటగా మాట ఎస్సీ సోదరులు ఆ చైతన్యం ఉంది, కానీ బీసీ సోదరులు మాత్రం అది చాలా తక్కువగా కనిపిస్తుంది. లేదని అంటాను లేదు, చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితులు కేంద్రీకరించినప్పుడు, బీసీల ఐక్యత ఒక అవసరంగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా బీసీల చైతన్యం అది ఐక్యత తీసుకొని అది రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది. చాలా చోట్ల మేము చెబుతూ ఉంటాం, బీసీ సంఘాలన్నీ సోదర సంఘాలే. ఏ బీసీ సంఘం ఏ కార్యక్రమం చేసినా మన సోదరుడు పనిచేసేట్టే భావించాలంటాం తప్ప బీసీ సంఘాల మధ్య వైషమ్యాలు, వ్యతిరేకతలు అవసరం లేదు. అందరూ బీసీల కోసమే పోరాటం చేస్తున్నప్పుడు బీసీ సంఘాల మధ్య ఐక్యత కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమంలో కూడా కృషి చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. అందుకని ఏ బీసీ సంఘం ఏ కార్యక్రమం చేసినా మా వంతుగా మేము సహకరిస్తున్నాము. అలాగే బీసీ కులాలు జేఏసీ వైపు నుంచి మేము కార్యక్రమం చేసినా కూడా అందరూ సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత సార్, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు మొన్న బీసీల గురించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యంగా దాంట్లో స్థానిక ఎలక్షన్లలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగే వర్గీకరణ జరగాలని ఒక టాపిక్ తీసుకొచ్చారు. అది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? అది కూడా చెప్తాను. ఇప్పుడు బీసీల చైతన్యం అనేది ఇందాక మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దాని రూపానికి వచ్చేటప్పటికి రాబోయే ఎన్నికల్లో బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో తేలి
అది మురళీధరరావు కమిషను, అనంతరామన్ కమిషన్ చాలా వరకు చెప్పినాయి. బీసీ జనాభా ఎంత ఉన్నారో తేల్చి బీసీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం మొట్టమొదటి చేయాల్సిన పని. ఎందుకంటే ఎస్సీ సోదరులకి వాళ్ళ జనాభా ప్రకారంగా 16% రిజర్వేషన్లు, అలాగే ఎస్టీ సోదరులకి వాళ్ళ జనాభా ప్రకారంగా మీకు 7% రిజర్వేషన్స్ అమలు చేస్తున్నప్పుడు బీసీ జనాభా కూడా తేలిపోతే వాళ్ళు 50% ఉంటే 50% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ ముందు జరగాలి. దాంతోపాటు బీసీ జనాభాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి అనేటువంటి ఒక విధానం నడుస్తుంది. కొత్తగా మా కోరేటువంటి విషయం కాదు అది. ఉన్నదాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు దాన్ని అన్వయించాలి. అలా చేసినట్టయితే బీసీ ఏలో ఉన్నటువంటి, బీసీ బిలో ఉన్నటువంటి, బీసీ సిలో ఉన్నటువంటి, బీసీ డిలో ఉన్నటువంటి, బీసీ ఈలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు ప్రత్యేకంగా మేలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మన ఏలూరులో 50 కార్పొరేషన్లు, 50 డివిజన్లు కార్పొరేషన్లు ఉన్నాయనుకున్నట్టయితే 50లో 25 మంది సపోజ్ బీసీలు కేటాయించినట్టయితే బీసీ ఏకి 5, బీసీ బికి 5, బీసీ సికి 5, బీసీ డికి 5, బీసీ ఈకి 5 అలా కేటాయించినప్పుడు బీసీ ఏలో ఉన్నటువంటి కొన్ని కులాలు అక్కడికి వెళ్ళడానికి, బీసీ బిలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఆ డివిజన్లో గెలవడానికి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అలా లేకపోవడం వల్ల బీసీలో ఉన్నటువంటి సహజంగా కాస్త బలంగా ఉన్నటువంటి కొన్ని మేజర్ కులాలు 1, 2, 3, 4 కులాలే మొత్తం బీసీ రిజర్వేషన్లు పొందే ఒక అవకాశం ఇప్పటికి మనం 30 సంవత్సరాలుగా అనుభవంగా ఉంది. కాబట్టి ఆ గణాంకాలు కూడా తీసి మేము అది మన డెడికేటెడ్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అలాగా బీసీ కమిషన్కి ఇవ్వడం అయింది. మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏబిసిడిఈ వర్గీకరణ ఇప్పుడు ఏదైతే అమల్లో ఉందో దాన్ని స్థానిక సంస్థలు కూడా అమలు చేయాలి. కొత్తగా బీసీ వర్గీకరణ చేయమని నేను కోరట్లేదు. నిజంగా అది చిన్నగా చెప్పాలంటే ఒక పేపర్ వర్క్, ఒక జీవో ఇష్యూ చేయడానికి పేపర్ వర్క్, స్టాటిస్టిక్స్ చూస్తే చాలా చిన్న విషయం అది. కాబట్టి ఈ క్రమంలో కృషి జరగాలి. అప్పుడు బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలు కూడా సమగ్రంగా ఒక సమన్యాయం జరుగుద్ది. సామాజిక న్యాయమే సమన్యాయం, సమన్యాయమే సామాజిక న్యాయం. ఆ క్రమంలో జరగడం కోసం అదొకటి జరుగుతుంది. స్థానిక మరొక విషయం అయితే ఈ మధ్య మేము గుర్తించింది, డెడికేటెడ్ కమిషన్లో కూడా చాలా స్పష్టంగా చేశాము. బీసీ రక్షణ చట్టం. బీసీ రక్షణ చట్టం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో మనం గమనిస్తున్నట్టయితే చాలా వరకు అట్రాసిటీస్ కేసులు బీసీలు ఇబ్బంది పడుతున్నారు. కనుక కొత్తగా చట్టం చేసి దీనికి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితులు కల్పించడం అనేది, చట్టబద్ధంగా చేయడం అనేది కొంచెం కష్టమో అనేది విజ్ఞులు, మేధావులు, పండితులు, న్యాయశాస్త్రవేత్తలు చూస్తారు. ప్రధానంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీల కేసులు బీసీల మీదకి పెట్టకుండా బీసీలు మినహాయించగలిగితే, ఎస్సీ ఎస్టీల కేసులు బీసీలకు మినహాయించగలిగితే ఆ మేరకు ఒక సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పి కూడా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇవాళ ముస్లిం మైనారిటీసు లేదా క్రైస్తవ మైనారిటీ సోదరులు వీళ్ళంతా ఉన్నారంటే వాళ్ళు ఒకవైపు బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు, మరోవైపు మైనారిటీస్గా కోఆప్షన్ సభ్యులుగా కూడా 2 రకాలుగా రిజర్వేషన్ 2 రకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా పరిశీలించమని ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇది కూడా కమిషన్ ఇప్పుడు ఈ విషయంలో చర్చ జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు చాలా వరకు అనాలిసిస్ చేశారు మీరు బీసీల గురించి కానీ సంచార జాతుల గురించి కానీ. అందులో ముఖ్యంగా నాయకులు ఏ విధంగా ఏ స్టెప్స్ తీసుకుంటే నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళు ఆలోచన, వాళ్ళ విధానం కానీ వాళ్ళ పద్ధతి కానీ ఏ విధంగా తీసుకుంటే సక్సెస్ సాధిస్తారు, అంటే ఐక్యత సాధిస్తారు, బీసీలో ఐక్యత ఏ విధంగా సాధిస్తారు, మీరు ఏ సూచనలు చేయాలనుకుంటున్నారు నాయకులకి? బీసీల్లో నేను ప్రధానంగా గుర్తించి మాట్లాడేది బీసీ ఉద్యోగుల గురించి. బీసీ నాయకులుగా పోరాడటం ఒకటైతే బీసీ ఉద్యోగులు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీసీ ఉద్యోగులకు ప్రత్యేకమైన సమస్యలు లేవు. బీసీ సమస్యలే బీసీ ఉద్యోగుల సమస్యలు. కాబట్టి ఏ బీసీ వర్గాల నుంచి మనం వచ్చి ఉద్యోగం చేసుకుని వాళ్ళు ఉద్యోగులుగా లేకపోతే అధికారులుగా మనం ఉన్నామో, బీసీల చైతన్యం కోసం విద్యావంతులైనటువంటి మేధావులైనటువంటి బీసీ ఉద్యోగులు కృషి చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. 2 ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల అప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. అది ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు, 34% అంటున్నారు, 24% అంటున్నారు, 50% జనాభా ఉన్నామంటున్నారు. కాబట్టి ఓసీలు పోటీ చేసిన చోట కూడా బీసీలు పోటీ చేయగలిగినట్టయితే బీసీల అస్తిత్వ చైతన్యం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే ఓటమి గెలుపు పక్కన పెడితే, పార్టీ మ్యాండేట్ ఉంటుందని పక్కన పెడితే, ఓసీలు పోటీ చేసిన ప్రతి చోట బీసీలు పోటీ చేస్తే బీసీల ఐక్యతని మనం చూపించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది రాజకీయాలు కూడా ప్రభావితం చేసి ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యి బీసీ రిజర్వేషన్ పెంచి తీరాలి, లేకపోతే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పి గుర్తించే పరిస్థితి ఉంది. అలాగే బీసీ నాయకులు వచ్చేటప్పటికి బీసీ ఉద్యోగులు కలుపుకుంటూ బీసీ నాయకులు బీసీల చైతన్యం కోసం పోరాటం చేయాలి. వృత్తిదారులు సహజంగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళ అవగాహన తక్కువ. బీసీలో చదువుకున్న వాళ్ళు అంటే బీసీ మేధావులు అంటే బీసీ ఉద్యోగులే. కాబట్టి బీసీ మేధావులైన ఉద్యోగులు ఖచ్చితంగా బీసీల చైతన్యం కోసం, బీసీల ఐక్యత కోసం,
బీసీల అస్తిత్వ చైతన్యం కోసం నిరంతరం పోరాటం చేయాలి. అది సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ తీసుకున్నప్పుడు కానీ లేదా ప్రభుత్వంలో ప్రజెంట్ ప్రభుత్వం నడుస్తుంది కదా, ఆ ప్రభుత్వంలో ఒక రాజకీయ నాయకంగా ఎదుగుతున్న మన బీసీ నాయకులు లేదా మీ బీసీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో టైంలో మాట్లాడాల్సి వస్తుంది. అంటే వాళ్ళ డిమాండ్స్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టిలో పెట్టలేకపోతున్నారా? వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏ తీసుకుంటే బాగుంటుంది, అది ఎలాగ వెళ్ళాలి, వాళ్ళ ద్వారా ఎలా విధంగా వెళ్తే బాగుంటుంది అంటే అది చెప్తాను. రాజకీయ పార్టీల వాటి యొక్క ఆ ఇష్టాలు వాటి యొక్క అభిష్టాల మేరకు ఉండేటువంటి లక్షణం సహజంగా చాలామందికి ఉంటుంది. అందులో బీసీ సంఘాలు కూడా ఉంటుంది. ఎందుకంటే బీసీలో ఉన్న కూడా మామూలు మనుషులే కాబట్టి సహజంగా ఉంటుంది. ఆ మేరకు రాజకీయ పార్టీలకు ఇష్టపడటం వల్ల తప్పు కాదు. కానీ పాలక పక్షం వైపు ఉండి కూడా బీసీ హక్కుల కోసం పోరాటం చేయాలి. బీసీ నాయకుడు అనేవాడు, బీసీ ఉద్యమాల్లో పనిచేయాలనుకున్నవాళ్ళు, బీసీల ఐక్యత కోరుకున్నవాళ్ళు ఏ పాలకపక్షం వైపు ఉన్నప్పటికీ కూడా బీసీల కోసం, బీసీల ఐక్యత కోసం, వాళ్ళ చైతన్యం కోసం పోరాటం చేయాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి. అక్కడ రాజీ పడకూడదు. అంటే ఆ రాజకీయ ఇక్కడైతే చెప్పాల్సింది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది సుధాకర్ గారు అడిగింది. రాజకీయ పార్టీలు ఏ రకమైన ఉద్దేశంతో ప్రవర్తించినప్పటికీ బీసీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే రాజకీయ పార్టీకి సహకరించాలి తప్ప రాజకీయ పార్టీలు ప్రభావానికి లోనైపోయి హక్కులకి అన్యాయం చేసే బీసీ హక్కులకి అన్యాయం చేసే పరిస్థితి ఉన్నట్టయితే అది బీసీ చైతన్యం కానే కాదు. ఇప్పుడు జనగణన జరుగుతుంది కదా సార్, బీసీల జనగణన చేయాలని కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ అదే మరి రేపు రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది కదా, అది జనగణనలో బీసీల జనగణన జరిగే అవకాశం ఉందా? బీసీ జనగణనకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో దాని మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కోర్టు కూడా వెళ్లే పరిస్థితి గమనించి దాని ద్వారా రిజర్వేషన్ పెంచాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కనుక జనగణనలలో ఖచ్చితంగా 100% కులాల వారీగా కూడా లెక్కలు తీయాలి. తీసినప్పుడు ఎవరు బలం ఏంటో ఎవరు బలగం ఏంటో తెలిసిపోతుంది. కానీ ఇందాక అనుకున్నాం అవి పాలకపక్షాలు సహజంగా ఏం చేస్తాయంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏమంటాం, బహుజనులు అంటాం. బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు బహుజనులు అన్నప్పుడు వాళ్ళు ఏమనాలి, మేము బహుజనులు కాదు అనాలి. బహుజనులు కాదంటే మేము అల్పజనులు అని చెప్పాల్సి వస్తుంది, అంటే మేము మైనారిటీస్ అని చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు మెజారిటీ అవుతారు, వాళ్ళు మైనారిటీ అవుతారు. ఇది సహజంగా అందరికీ తెలిసిపోద్ది. కాబట్టి అది జాగ్రత్త పడుతూ తెలివిగా వ్యవహరిస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఇక్కడ చెప్పొచ్చేది మినిమం ఎంత శాతం అయితే బీసీలు ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఆ మేరకు సమస్య పరిష్కారం అయిపోద్ది. కానుప్పుడు ఏం జరుగుతుందంటే బీసీలు ఐక్యత తెలిసినప్పుడు, ఎందుకంటే ఏ కష్టం వచ్చిందో ఏ సమస్య వచ్చినప్పుడు బీసీల ఐక్యత ఉండే పరిస్థితి వస్తుంది, ఒక దశ వస్తుంది. ఆ దశ వచ్చినప్పుడు అందరూ ఒకటి అయిపోతారు. ఇందాక మేము చెప్పాం, ఇవాళ బీసీ ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు సోదర సంఘాలని చెప్తున్నాం. ఏదో ఒక రోజు బీసీలకు వ్యతిరేకమైనటువంటి కుట్ర జరిగినప్పుడు అందరూ ఒకటైపోతారు. ఈ చైతన్యం ఊరికే పోదు కదా, అస్తిత్వ చైతన్యాలు ఊరికే పోవు, అవి రూపం తీసుకుంటాయి. అవి రూపం తీసుకుని రాజకీయంగా అది ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు జాగ్రత్త పడి ఎవరి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరి స్థానం ఎంతవరకు ఉంది, ఇందులో న్యాయం ఎంత ఉంది, సామాజిక న్యాయం ఎంత ఉందని చూసి అది కనుక పరిష్కరించినట్టయితే అక్కడతో సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. బీసీలో ఉన్న ఎక్కువ జనాభా ఉన్న నాయకులు, అలాగే ఇప్పుడు ముఖ్యంగా వస్తున్న వాదం ఏంటంటే సంచార జాతులు కానీ ఎంబీసీ నాయకులు కానీ వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే బీసీలో ఉన్న కొంతమంది ఎక్కువ మంది ఉన్న నాయకులు మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు, మమ్మల్ని అన్నిటికీ పిలవట్లేదు, మా అంశాలు ఏదైతే అంశాలు ఉన్న ఎజెండా అంశాలు పెట్టట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు? ఈ దాదాపు అన్ని కుల సంఘాలు ఇవే మాట్లాడుతూ ఉంటాయి. నేను అదే చెప్పేది, బీసీల అస్తిత్వ చైతన్యాన్ని కోసం పోరాటం చేసేటువంటి బీసీ నాయకుడు ఎవడైనా సరే కులం పరిధిని దాటాలి. బీసీ సంఘాలు కుల సంఘాల స్థాయికి దిగజారిపోవడం వల్ల కొన్ని కులాలని అది సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది అంతర్గతమైనటువంటి ఒక చర్చగా జరగాలి. బీసీ జాబితాలో ఉన్నటువంటి 139 కులాలని కూడా దగ్గరకు తీసుకోవాల్సిందే. అది ఎక్కువ తక్కువలు పక్కన పెట్టి చేయవలసిందే. ఇది మాకు తెలిసిన మేరకు మేము ఈ విషయంలో చాలా జాగ్రత్త పడి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక కుల సంఘం తన కులమే బీసీలు అనుకొని, తన కుల సంఘమే బీసీ సంఘం అనుకొని నడపడం వల్ల ఇటువంటి వైరుధ్యాలు చాలా చోట్ల వస్తున్నాయి. ఇది సరిదిద్దుకోవడం అనేది అంతర్గతమైనటువంటి చైతన్యంతో జరగాలి. ఆ కృషి ఇప్పుడు జరుగుతుంది. విద్యావంతులైనటువంటి బీసీ మేధావులు చాలా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సీనియర్ ఆఫీసర్లు ఈ కృషిలో భాగంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఏ రకమైన డిమాండ్ వచ్చినా కానీ బీసీ సంఘాలు సహకరిస్తున్నాయి. ఉదాహరణకి రజకులకు ఎస్సీ హోదా కావాలన్నప్పుడు అన్ని బీసీ సంఘాలు సహకరిస్తున్నాయి. బీసీ సంఘాలు ఏవి కూడా వ్యతిరేకించట్లా.
ఎందుకంటే వాళ్ళ హక్కు అది. ఆ హక్కుని అన్ని సంఘాలు సహకరిస్తున్నాయి. అట్లా మిగతా కులాలను కూడా కలుపుకొని వెళ్ళినప్పుడు ఆ కులాల యొక్క ప్రత్యేకమైన డిమాండ్లను కూడా బీసీ సంఘాలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు రజకులను ఎస్సీలో జాబితాలో జాయిన్ చేయాలని ఒక వాళ్ళ ప్రతిపాదన పెట్టారు. అది అంటే సరైన పద్ధతేనా? అంటే మేము బీసీ కులాల జేఏసీ వైపు నుంచి, బీసీ సంఘాల వైపు నుంచి మొదటి మాట ఏమంటే, రజక సోదరులు ఏనాటి నుంచో చేస్తున్నటువంటి ఉద్యమం అది ఇప్పుడు ఒక దశకు వస్తుంది. ప్రభుత్వం కూడా అంగీకరించింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అది సాధ్యం అవుతుంది కూడాను. అది న్యాయం అంటే 100% న్యాయం కాబట్టి మేము బీసీ సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సార్, సంచార జాతుల్లో కూడా చాలా కులాలు యాచక వృత్తి అమలు చేస్తున్నారు, అంటే పాటిస్తున్నారు. మరి వాళ్ళని కూడా ఎస్సీ జాబితాలో జాయిన్ చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి కదా, అంతవరకు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మేము గత ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఏలూరులోనే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించాము. ఎందుకంటే దాదాపు 30 కులాలు ఏమో మేము లిస్ట్ అవుట్ చేసి, ఇవి బీసీలు పేరుతో ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీల కంటే భయంకరమైనటువంటి పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో బాగా అణిచివేయబడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రయారిటీ ఇవ్వాలనేది మొదటి పాయింట్. 2, డిఎన్టీ పేరుతోనన్నా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలనేది రెండో పాయింట్. మూడోది, ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైన రక్షణలు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి సౌకర్యాలను కూడా వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు వాళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చకపోవడం ప్రక్రియ కాస్త దూరమైనట్టయితే ముందు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ సౌకర్యాలను కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సార్, బీసీ సంఘాలలో 3-4 వర్గాల కింద అయిపోతాయి. అంటే అసలు సహజంగా 139 కులాలు ఉంటే ఇందులో జై బీసీ అని కొంతమంది, అంటే జై ఎంబీసీ అని కొంతమంది, జై సంచార జాతులు అని కొంతమంది ఉన్నది. ఇప్పుడు డిఎన్టీ లిస్ట్ కూడా వచ్చింది. అంటే ఇలా అంటే విడిగా వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఎంబీసీ అనే పదం కొంతమంది నాయకులు వాడుతున్నారు. ఇప్పుడు బీసీలో కొంత వెనుకబాటు ఉన్న వాళ్ళు ఎంబీసీలు, కానీ మళ్ళీ సంచార జాతులు కూడా ఎంబీసీ చెప్పడం, మళ్ళీ సంచార జాతులు చెప్పడం, ఇలాగ విడివిడిగా వెళ్ళే నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేసినటువంటి ఎంబీసీ కులాలు కొన్ని ఉన్నాయి. వాటికి ఒక ఆర్థిక ప్రయోజనం కోసం ఏర్పడే తప్ప వాళ్ళకి చట్టబద్ధమైనటువంటిది లేదు. ఎంబీసీలకి సంచార జాతులకు కూడా ప్రత్యేకంగా చేస్తే అది డిఎన్టీ రూపంలో రేపు పొద్దున చట్టబద్ధమయ్యి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మన సంచార జాతులకు జరుగుతుంది. సంచార జాతులకు వచ్చేటప్పటికి పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి జనాభా తక్కువ పక్కన పెట్టేస్తే, వెనకబాటుతనం కూడా పక్కన పెట్టేస్తే, వాళ్ళ ఉనికిని కాపాడి ఉద్యమం చేసే స్థాయి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. కనీసం ఎప్పటి నుంచో మేము చెబుతున్నాము, సంచార కులాలకు ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలి. విద్యారంగంలో వాళ్ళని కనీసం పిల్లలను ఒక తరాన్నన్న ముందు మనం విద్యారంగంలో తీసుకొచ్చి రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీలకు తీసుకురాగలిగితే ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగ జీవితంలోకి, విద్యారంగంలోకి రావడానికి, తద్వారా మిగతా రంగాలను కూడా రాణించడానికి అవకాశం ఉంది. అసలు ఆధార్ కార్డులు కూడా ఒక చోట, వీళ్ళు ఒక చోట, ఎక్కడున్నారో తెలియనటువంటి నిరాశ్రయమైనటువంటి జీవితాలు. ముఖ్యంగా జరిగే జనాభా లెక్కల్లో సంచార కులాలు చాలా తెలివిగా వ్యవహరించాలి. వాళ్ళ జనాభా ఎక్కడుంటే అక్కడ నమోదు చేసుకోకపోతే ఉన్న జనాభా కంటే ఇంకా తక్కువగా కనిపించే పరిస్థితి, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి అది సంచార జాతులు మరీ ముఖ్యంగా ఇది గుర్తించాల్సిన అవసరం. ఇప్పుడు ఏపీలో సార్ విముక్త సంచార జాతులు డిఎన్టీల కింద లిస్టు కన్ఫర్మ్ అయింది. అందులో చాలా కులాలు, అంటే ఒక 4-5 కులాల వరకు క్రిమినల్ యాక్ట్ అమలు చేయకుండా, వాళ్ళ మీద జరగకుండానే, అంటే విముక్త సంచార జాతులు కాకుండా బయట ఉన్న కులాలను యాడ్ చేశారు. అదే ఆ రోజు జరిగిన రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఏదో సంథింగ్ జరిగింది. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి మిగతా నిజమైన డిఎన్టీలకి న్యాయం జరిగే అవకాశం ఉందా? అదే చెప్పేది. ఇప్పుడు నింద కూడా మన అన్నమాటలో అర్థం అదే. సంచార జాతులు అని ఏదైతే మనం ప్రస్తావన చేస్తాం, మీరు డిఎన్టీ అనండి, డినోటిఫైడ్ టైప్స్ అనండి, నొమాడిక్ అనండి, సెమీ నొమాడిక్ అనండి, ఏదన్నానండి, వాళ్ళందరినీ ఒక జాబితాలోకి తీసుకొచ్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి మేలు చేస్తే ఏదైనా రాజకీయ జీవితంలోనో సామాజిక జీవితంలోనో ముందుకు వస్తారు తప్ప, నా మాటకు అర్థం అది. ఎవరైతే క్రీమీ లేయర్గా ఉన్నటువంటి కులాలు ఉన్నాయో వాటి మరో గ్రూప్గా పెట్టాల్సిందే తప్ప, సంచార జాతులు కనుక మిగతా కులాల్లో కలిపి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సంచార జాతులకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది రూపం ఏదైనా కావచ్చు, అది డిఎన్టీ అంటారా, నొమాడిక్ అంటారా అనేది మీరు అవి రూపంలో వచ్చేటువంటి విషయాలు. అది చర్చ జరుగుతున్నప్పుడు ఆ కులాల యొక్క సామాజిక స్థితిగతులను అంచనా వేస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వాళ్ళు ఏ నెంబర్ ఇవ్వాలని తర్వాత సంగతి. రెండోది, కారణం ఏదైనప్పటికీ ఇవాళ బీసీఏలో, బీసీబీలో, బీసీడీలో, బీసీఈలో సంచార జాతులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలో కూడా సంచార జాతులు ఉన్నాయి. అసలు సంచార జాతులని డిఫైన్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ జనాభా తగినట్టుగా మేలు చేయడం దగ్గర నుంచి నిజాయితీగా కూడినటువంటి ప్రయత్నం చేస్తే తప్ప వాళ్ళకు న్యాయం అనేది అంత తేలిక జరగదు. జరగాలంటే
ఒక నిజాయితీ, ఒక నిబద్ధత ఉండేటువంటి అధ్యయనం జరగాలి. కమిషన్ ప్రత్యేకంగా చర్చ జరపాలి దాని మీద. అలాగే సార్, ఇప్పుడు సమాజం గురించి సార్కి చాలా అంశాల గురించి అవగాహన ఉంది. ఈరోజు వచ్చరికి మెయిన్ ఈ 3 టాపిక్లు మనం బీసీల గురించి, సంచార జాతుల గురించి, ఎంబీసీల గురించి మరి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రెండో పార్ట్ చాలా అంశాల గురించి మాట్లాడుకుందాం.